వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అలా మన వీడియోస్ కూడా లైక్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకిస్తే మేము ఇంకా బెటర్ అవుట్‌పుట్ అయితే ఇస్తాం. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. చాలా రోజుల తర్వాత నేను ఫుల్‌గా నవ్వుకున్నాను అంటే అది ఈ మూవీకే. ఒక 2 గంటలు ఫుల్‌గా మనల్ని నవ్విస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతామనమాట. ఇంక ఎవరు ఆలోచించక్కర్లేదు. టికెట్లు అయితే బుక్ చేసుకోండి. అండ్ విత్ యువర్ ఫ్యామిలీతో. ఎందుకంటే సినిమా అంతా ఒక కామెడీ వేలో ఉంటది. స్టోరీ పరంగా వచ్చేస్తే మన హీరోకి ఇందులో అయితే ఫోటోగ్రాఫర్ అనమాట. అండ్ ఒక జంటకైతే ప్రీ వెడ్డింగ్ షో అయితే తీయడం అయితే జరుగుతది. తీసిన తర్వాత ఎస్‌డీ కార్డ్ అయితే పోతదనమాట. పోయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎలాగొచ్చాయి? ఇంతకీ హీరో ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేశాడు? అనేది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మీరు థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మధ్యన వచ్చే కామెడీ డైలాగ్స్ అండ్ ఈ మధ్యన వచ్చే కొన్ని టెన్షన్స్ అండ్ ఈ మధ్యన వచ్చే మనకి ఎమోషన్స్ బాగా క్యారీ చేశారని చెప్పొచ్చు డైరెక్టర్ గారు. అండ్ ఇందులో హీరో వచ్చేసి మనందరికీ తెలిసిందే మన 'తిరువీరు' గారు. తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే 'మసూదా' అండ్ మెయిన్ వచ్చేసిన 'పరేషాన్' తన మూవీస్ అన్నీ ఒక మంచి కామెడీ వేలో ఉంటాయి. అండ్ మెయిన్ వచ్చేసి తను ఒక్కొక్క మూవీస్‌లో తన యాక్టింగ్ కూడా మామూలుగా ఉండదు. చాలా నేచురల్‌గా చేస్తారు. అండ్ ఈ మూవీలో నాకు పర్టిక్యులర్‌గా నచ్చింది ఏంట్రా బాబు అంటే ఆ ఊరిని అండ్ మెయిన్ వచ్చేసి ఈ యాక్టర్స్‌ని కరెక్ట్‌గా సింక్ అయ్యేలా తీశారు డైరెక్టర్ గారు. అండ్ మనం ఆ వరల్డ్‌లోకి వెళ్ళిపోతాం. బావుందిరా! అందరూ నేచురల్‌గా యాక్ట్ చేశారు అన్నట్టు మనకనిపిస్తది. ఏదో సినిమా తీస్తున్నారు అన్నట్టు మనకనిపించదు. అక్కడున్న ప్రాబ్లమ్ కూడా మనం అందులో కూడా ఇన్వాల్వ్ అయిపోయాం కదా! అన్నట్టు మనకు ఆ డైరెక్షన్ చేయడం అయితే జరుగుతది. అండ్ ఇందులో వచ్చిన ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ అయితే నీట్‌గా మనకి కట్ చేసుకొని పెట్టారు. అండ్ ఫస్ట్ హాఫ్ ఎలాగైపోతదో అయిపోతది. సెకండ్ హాఫ్‌కి మనం ఎంటర్ అయిన టైంకి ఎ లాట్ ఆఫ్ ఎమోషన్, ఎ లాట్ ఆఫ్ కామెడీ అయితే తేవడం అయితే జరుగుతది. ఆ ఇంటర్వెల్ సీన్ గాని, అండ్ ఆ క్లైమాక్స్ సీన్ గాని చాలా బావుంటది. మనం బయటకొచ్చిన తర్వాత చాలా మంచి సినిమా చూసాం అన్నట్టు అనిపిస్తది. అండ్ మెయిన్ రోహన్ అంటే ఆ పొట్టోడు ఉంటాడు కదా! అతని క్యారెక్టర్ అయితే చాలా బావుంటది. ఎందుకంటే అతని క్యారెక్టర్ మనకి వచ్చినప్పుడు ప్రతిసారి అలా థియేటర్ పోయినా నవ్వుకుంటాం మనం. ఆహా! కరెక్ట్ సీన్స్ కడితే అతనికైతే రాశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ఇందులోనే మనకి ప్రీ వెడ్డింగ్ షోస్ తీసిన ఒక జంట ఉంటారు. అందులోనే ఒక ఆనంద్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. తన యాక్టింగ్ అయితే టూ గుడ్‌గా అనిపించాయి. ఎందుకంటే తన యాక్టింగ్ ఎలాగుంటదంటే ఇప్పుడు మామూలు ప్రీ వెడ్డింగ్ షోకి కొంతమంది వస్తారు కదా! ఒక్కొక్క కచ్చలు చేస్తారు. ఆ క్యారెక్టర్ అయితే తనకిచ్చారు. టూ గుడ్‌గా అనిపించాయి. అండ్ బిగ్ స్క్రీన్ మీద అండ్ ఆనంద్ క్యారెక్టర్ చూసినప్పుడు మనకైతే ఖచ్చితంగా నవ్వొస్తది భయ్య. ఆళ్ళకంటూ ఒక స్టోరీ ఉంటది. అండ్ ఆ స్టోరీ కూడా మనకి నీట్‌గా చూపించి, నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు అనిపించింది నాకు. అండ్ మెయిన్ వచ్చేసి మన హీరో, హీరోయినే కాదు అండ్ ఆనంద్ అని వచ్చిన తన వైఫ్ కూడా ఆళ్ళిద్దరు కూడా హీరో, హీరోయిన్ లాగా ఉంటారు. ఎందుకంటే ఈళ్ళు ఎంతసేపు స్క్రీన్ మీద ఉంటారో ఆళ్ళు కూడా అంతసేపు స్క్రీన్ మీద ఉంటారు. ఆనంద్ క్యారెక్టర్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. తను అంత మంచోడు అనేసి చూపించారు సినిమాలోని చాలా బావుంటది. కాకపోతే ఈ ఎస్‌డీ కార్డ్ మిస్ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మన హీరో చుట్టూ అల్లుకునే కథ అనమాట. అండ్ ఇందులో వరకైతే చాలా పాత్రలు అండ్ మెయిన్ వచ్చేసి చాలా చాలా కొంతమంది అయితే రావడం అయితే జరుగుతుంది మధ్యలోని. ఆ కామెడీ టైమింగ్స్ గాని అండ్ మెయిన్ వచ్చేసి ఎమోషన్ క్యారీ గాని చాలా చేశారని చెప్పొచ్చు. గుడ్ ప్రెజెంట్ అండ్ డైరెక్టర్ గారని చెప్పొచ్చు. ఆ క్లైమాక్స్ వచ్చిన ఎమోషన్స్ ఏని మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి మనం కూడా ఏడ్చేస్తాం అనమాట. అంత డీప్‌గా కనెక్ట్ అయిపోతాం. అండ్ ఫస్ట్ అంతా ఒక కామెడీ మీదనే ఎళ్తది. అండ్ లాస్ట్‌లో వచ్చేసి ఒక ఎమోషన్ మీద క్యారీ చేస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి తిరువీర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే తన క్యారెక్టర్ ఎలాగిచ్చారో తన యాక్టింగ్ కూడా అంత నేచురల్‌గా చేశారు. అండ్ హీరోయిన్ గురించి వచ్చేస్తే తన ఫస్ట్ సినిమా అనుకుంటే చాలా గుడ్‌గా చేసింది. అండ్ తను షార్ట్ ఫిల్మ్‌లు చేశారు చాలా వరకు. బట్ సినిమాలో ఇదే ఫస్ట్ టైము. అప్పుడు మన 'కమిటీ కుర్రాల్లో' ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. బట్ ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు. టూ గుడ్ అనిపించే తన యాక్టింగ్ కూడా చాలా బావుంటది. ఒక నేచురల్ వైబ్ తీసుకొస్తది ప్రతి ఒక్కరి యాక్టింగు. ఇంకా ఈ సినిమాకి మీరు బుక్ చేసుకోకపోతే ఖచ్చితంగా వీకెండ్‌కి మీ ఫ్యామిలీతో వెళ్ళండి. మీ ఫ్రెండ్స్‌తో వెళ్ళండి. మంచి చిల్ అవుతారు. ఇంకా ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం.